మేడం మరి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళని చూస్తుంటాం కదా, చాలా డాక్టర్ కన్సల్టేషన్స్ అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఏం చేసినా ఎందుకు తగ్గట్లేదు అంటారు? ఈ మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి టైము, డబ్బులు అండ్ ఆరోగ్యం అన్నీ పాడవుతూ ఉంటాయి. ప్రపంచంలో ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాలు నొప్పి, దానికి క్యూరే లేదండి. ఇది సింపుల్గా మీరు గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ ప్రోగ్రెసివ్ కండిషన్, అంటే ఇది రాను రాను ముదురుతుందే తప్ప అనుకోకుండా తగ్గిపోయేదేం కాదు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాకు డయాబెటీస్ తగ్గించండి ఎవ్వరు తిరగరు. నాకు కంట్రోల్ చేయండి అనే పదం వాడతారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు దానికి క్యూర్ లేదని. ఇప్పటివరకు వెళ్ళిన చోటల్లా కన్సల్టేషన్స్ అని, ఎక్స్రేలని డబ్బులు పాడవుతూ ఉంటాయి. గంటల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరగడము, ఈ స్కాన్ సెంటర్స్ చుట్టూ తిరగడం వల్ల వీళ్ళ టైం పాడవుతుంది. ప్లస్ పోనీ ఏమైనా నొప్పి తగ్గి ఆరోగ్యం బాగుపడుతుందా అంటే చిన్న నొప్పితో మొదలైంది సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ సర్జరీ దాకా వెళ్ళి ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఎప్పుడైతే ఈ మోకాళ్ళ నొప్పి వస్తుందో ఆ కండిషన్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఫర్దర్గా జాగ్రత్త పడితే సరిపోతుంది కదండి. గోటితో పోయేదానికి గొడ్డల వరకు వెళ్ళడం ఎందుకు?